జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటక్క నువ్వు చెప్పేది? ఆయన వల్ల పెళ్లి సంబంధం సెట్ అయిందా? అవును వసు, అభి వల్లే ఈ సంబంధం సెట్ అయింది. అభి నీకేం చెప్పలేదా? ఇచ్చిన దానం, చేసిన సాయం గురించి ఆయన ఎప్పుడు చెప్పరు కదక్కా. నిజమే వసు, అభికి అలా గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అభి మాకెంత సహాయం చేశాడో నీకు తెలీదు. ఈ సంబంధం సెట్ కాకపోయి ఉంటే శ్రావ్య ప్రాణాలతో ఉండేదే కాదు. అభి తన జీవితం నిలబెట్టాడు. చాలా చాలా థ్యాంక్స్ వసు. ఇందులో నేను చేసిందేముందక్కా, అంతా ఆయనే కదా చేశారు. ఈ కష్టకాలంలో అభితో పాటు నువ్వు కూడా మాకండగా ఉన్నావు. మీ ఇద్దరికీ మేం చాలా రుణపడున్నాం. మేమింటికొచ్చి పిలుస్తాం. తప్పకుండా మీరిద్దరూ నిశ్చితార్థానికి రావాలి, సరేనా? శ్రావ్య ఇప్పుడు సంతోషంగా ఉంది కదక్కా. దాని సంతోషానికి కారణం మీరే. శ్రావ్య నిశ్చితార్థం, పెళ్లి, అప్పగింతలు అన్నీ అన్నీ మీ చేతుల మీదుగానే జరగాలి. ఉంటానక్కా. సరే వసు. ఈయనెక్కడున్నారు? అంత గొప్ప పని చేసి ఏమీ తెలియనట్టు ఎలా ఉంటారీనా? బయటేమో అంత పలుకుబడి, ఇంట్లోనేమో ఇంత సింపుల్గా. ఎలా సాధ్యమేనకి? ఏమండి, ఏంటండి? నాతో ఎందుకు చెప్పలేదు? ఇది చాలా సింపుల్ అండి. మీతో చెప్పడం ఎందుకు? నేనే రిపేర్ చేసేస్తాను. అవును, మీరు అన్నీ రిపేర్ చేయగలరు, కానీ ఏది నాతో చెప్పరు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ వల్లే శ్రావ్య సంబంధం కుదిరిందంట కదా? అదా? అవునండి. శ్రావ్య ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా? బావగారు అఖిల్ అడిగితే ఒప్పుకోని వాళ్ళని మీరెలా ఒప్పించారండి? అది నా గొప్పతనం కాదండి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి గతంలో చిన్న హెల్ప్ చేశాను. అది ఆయన గుర్తుపెట్టుకున్నారు. నన్ను చూడగానే ఒప్పుకున్నారు. నిజంగా అది ఆయన గొప్పతనం. మీరు సహాయం చేశారు కాబట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ఆ గొప్పతనం మీదండి. సాయం పొందిన వాళ్ళంతా అది గుర్తుపెట్టుకోవాలని లేదు కదండి. నిజమేనండి. అందుకు ఉదాహరణే బావగారు అఖిల్. మీరు చేసిన సాయం బయట వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, సొంత వాళ్ళు మర్చిపోయారు. ఎందుకండి ఇంత స్వార్థం? ప్రతిఫలాన్ని ఆశించి చేసేది సాయం కాదండి. కావచ్చు, కానీ ఆ కృతజ్ఞత అనేది ఉండాలి కదా. అది ఆశించడం కూడా గొప్పే. మనం చేయగలిగింది చేశాం, అంతే అనుకోవాలి. శ్రావ్యం చూడ్డానికో మీ ఇల్లు చూడ్డానికో రాలేదండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి బాబు? అభిరామ్ గారంటే మా డాడీకి చాలా రెస్పెక్ట్. మా ప్రేమను కూడా మా డాడీ యాక్సెప్ట్ చేయడానికి కారణం కూడా అభిరామ్ గారే. అలాంటి అభిరామ్ గారు ఇప్పుడు మీ ఇంట్లో లేరని, ఈ ఇంట్లో ఏం జరిగిందో అంతా శ్రావ్య నాకు ఫోన్ చేసి చెప్పింది. అయితే ఏంటిప్పుడు? అభిరామ్ గారు మీతో లేరని మా డాడీకి తెలిస్తే ఈ పెళ్లి జరగదు. మా డాడీ ఈ పెళ్లికి ఒప్పుకుందే అభిరామ్ గారి మీదున్న గౌరవంతో. అలాంటి అభిరామ్ గారికి మీరింత అన్యాయం చేశారని మా డాడీకి తెలిస్తే ఈ పెళ్లి ఆపటం మాత్రమే కాదు, ఇంకా చాలా వాటిని ఆపేస్తారు.
ఏంటి బెదిరిస్తున్నావా? లేదండి, మీ మంచి కోరే ముందుగా మీతో ఈ విషయం చెప్పడానికి వచ్చాను. ఈ పెళ్లి జరిగేంత వరకు అభి గారి ఫ్యామిలీ ఈ ఇంట్లోనే ఉండాలి. మీరంతా కలిసి ఉండాలి. అట్లీస్ట్ మా డాడీ దృష్టిలో మీరు అలా నటించాలి. అర్థమైందనుకుంటాను. అతన్ని ఈ ఇంటికి పిలవడం కుదరదు. అప్పుడు ఈ పెళ్లి జరగడం కుదరదు. అలా అని అతను మీతో చెప్పి పంపించాడా? అభిరామ్ గురించి బయట మనిషిని, నాకంటే మీకే ఎక్కువ తెలిసుంటుంది. ఆయన గురించి అందరూ చెప్పుకోవాలే తప్ప ఆయన తన గురించి ఎవరికి చెప్పుకోరని మా డాడీ చెప్పారు. ఈ పెళ్ళి ఆగిపోతే నువ్వు శ్రావ్యని మిస్ అయిపోతావు రాజేష్. మా ప్రేమ కన్నా అభిరామ్ గారే ముఖ్యమని శ్రావ్య నాతో చెప్పింది. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. సో ఎల్లుండిలోపు అభి గారి ఇంట్లో ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.